మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారతంలో నీతి కథలు అనే కార్యక్రమానికి స్వాగతం. గతంలో భారతంలోని నీతి కథల గురించి కొంత ముచ్చటించుకున్నాం. శాంతి పర్వంలో కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు వైరాగ్య భావంతో తను నిష్క్రియాపరుడై విచారిస్తున్నటువంటి సమయంలో అతనిలో ఒక స్ఫూర్తిని రేకెత్తించడానికి, మళ్ళీ అతన్ని కార్యోన్ముఖుని చేయడానికి నారద మహర్షి, పరశురాముడు, భీష్ముడు ఇలా పెద్దలంతా కూడా ఆయనకి కథలు చెబుతూ ఉంటారు. నీతికి సంబంధించినటువంటి కథలు. అంటే ఒక క్షత్రియుడు క్షాత్ర ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, యుద్ధంలో ఎంతోమంది మరణించారు, బంధుమిత్రుల్ని కోల్పోయారు. కాబట్టి ఈ అందరినీ కోల్పోయిన తర్వాత శ్మశానం లాంటి ఈ సామ్రాజ్యాన్ని నేనేం చేసుకోను అనేటువంటి ఒక వైరాగ్య భావంలో ఉన్నప్పుడు, కాదు ఒక క్షత్రియుడి యొక్క ధర్మం ఏమిటంటే రాజ్యాన్ని యుద్ధం చేయాలి, శత్రువుల్ని ఓడించాలి, రాజ్యాన్ని విస్తరింపచేయాలి, ప్రజల్ని సుఖ సంతోషాలతో పరిపాలించాలి అనేటువంటి ఒక క్షాత్ర ధర్మాన్ని బోధించేటువంటి విధంగా ఈ కథలన్నీ ఉంటాయి. ఈ కథల్లో మనకు లోకంలో మనుషులు పాటించవలసిన నీతి కూడా ఇమిడి ఉంటుంది. అందులో భాగంగానే మనం గతం నుంచి కొన్ని కథలు చెప్పుకుంటున్నాం. ఇవాళ మరికొన్ని కథల గురించి తెలుసుకుందాం. ఇవాళ తెలుసుకునేటువంటి కథలో మొట్టమొదట కాయవ్యుని కథ. కాయవ్యుడు అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కథను మనం చెప్పుకుందాం. పూర్వం పారియంత్రం అనేటువంటి ఒక కొండ ప్రాంతంలో కాయవ్యుడు అనేటువంటి ఒక జంతువులను వేటాడి జీవించేటువంటి వృత్తిగా కలిగినటువంటి, ఆ రోజుల్లో కొన్ని వృత్తులు చేసుకునే వాళ్ళని కొన్ని కులాల పేర్లతో వ్యవహరించేవారు. అది ఆనాటి సమాజంలో. ఆ రకంగా మనకి భారతంలో ఈ కథ కనబడుతుంది. కాబట్టి పారియంత్రం అనే కొండ ప్రాంతంలో జంతువులను వేటాడి జీవించేటువంటిది వృత్తి కలిగిన ఒక బోయవాడు నివసిస్తూ ఉండేవాడు ఆ అడవిలో. అతని పేరు కాయవ్యుడు. ఆ జాతికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆ అడవిల ప్రాంతంలో అందరూ జీవిస్తూ ఉన్నారు. అయితే కాయవ్యుడు వృత్తిపరంగా జంతువులను వేటాడేటువంటి వాడే, కానీ ప్రవృత్తిపరంగా అతను మంచి ధార్మికుడు, ధర్మవర్తన కలిగినటువంటి వాడు. తర్వాత మంచి పరాక్రమవంతుడు, ధనుర్ధారి, విలువిద్యా నిపుణుడు, మంచి విలువిద్య తెలిసినటువంటి వాడు. ఎంత దూరంలో ఉన్నటువంటి దాన్నైనా కూడా బాణం విసిరి కొట్టి వేటాడేటువంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి వాడు. తర్వాత ధార్మికుడు, ధర్మవర్తన కలిగిన వాడు, మంచి వ్యక్తి. తర్వాత తల్లిదండ్రుల్ని అమితంగా గౌరవించేవాడు, ప్రేమించేవాడు. అన్నీ మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు ఈ కాయవ్యుడు. ఆ కొండ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో నివసిస్తున్నాడు. తల్లిదండ్రులను ప్రతినిత్యం ఎంతో సంతోషంగా వాళ్ళని చూసుకునేవాడు. తల్లిదండ్రులకు కావలసినటువంటి ఆ ముసలి దంపతులను ఎటువంటి లోటు రాకుండా వాళ్ళ కోసమని ఆ అడవిలో పళ్ళు, ఫలాలు, కందమూలాలు, దినుసులు, తేనె, మద్యమాంసాలు, ఎందుకంటే వాళ్ళు మద్యమాంసాలు సేవించేటువంటి అలవాటు ఉన్నవారు కాబట్టి అవన్నీ కూడా వాళ్లకు పుష్కలంగా తెచ్చిపెట్టి తల్లిదండ్రుల్ని సంతోషపెడుతూ వాళ్ళకి ఎటువంటి కొరత లేకుండా చూసుకునేటువంటి ఒక మంచి వ్యక్తి ఈ కాయవ్యుడు. అయితే అడవిలో కేవలం జంతుజాలాలు, పశుపక్షాదులు, ఈ అటవీ ప్రాంతంలో జీవించేటువంటి ఆటవీకులు, రకరకాల జాతుల ప్రజలే కాకుండా అడవి ప్రాంతంలో అక్కడక్కడ ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకునేటువంటి ఋషులు, మునులు కూడా ఉంటారు. వాటిని ఆశ్రమ వాటికలు అని మనం అంటాం. అటువంటి ఆశ్రమాలలో ఉన్న మునులకు కూడా ఈ కాయవ్యుడు బాగా దగ్గరయ్యాడు. మునులు, ఋషులు,
విద్యావంతులు, విద్యావేత్తలు, పండితులంటే ఎంతో గౌరవం. ఇతను చదువుకోకపోయినా, విద్యావంతుడు కాకపోయినా చదువుకున్న వాళ్ళంటే విపరీతమైనటువంటి అభిమానం, గౌరవం. అందుకని తల్లిదండ్రులకు ఏ విధంగా అన్ని రకాల సదుపాయాలు చేసి పెట్టినట్టుగానే ఆ ఋషి ఆశ్రమాలలో, ఋషి వాటికలలో ఋషులు జరుపుకునేటువంటి యజ్ఞయాగాదులకు కావలసిన సామగ్రులు, సమిధలు, కర్రలు, ఇతర అన్ని రకాల పనులు ఆ ఋషులకు కూడా చేసి పెట్టేవాడు. ఎవరు ఎటువంటి పని అవసరం ఉన్నా కాయవ్య అని పిలవగానే పరిగెత్తుకొచ్చి అందరినీ ఆదుకునేటువంటి ఒక మంచి వ్యక్తి కాయవ్యుడు ఆ అడవి ప్రాంతంలో ఉండేవాడు. అటు తన జాతి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నాడు, ఇటు ఆశ్రమవాసులు, ఋషులు, మునులు, తాపసుల యొక్క ఆశీస్సులు పొందినటువంటి వాడు. ఇటువంటి వ్యక్తి మన గూడానికి, మన అడవికి, మన గుంపుకు, మన తెగకు, మన జాతికి నాయకుడైతే బాగుంటుంది. ఇటువంటి వాళ్ళు పరిపాలిస్తే వాళ్ళ పాలనలో మనం ఎంతో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉండవచ్చు అని చెప్పేసి ఆ జాతికి చెందినటువంటి ప్రజలందరూ కూడా, ఆ అడవిలో ఉన్నటువంటి ఆటవికులందరూ కూడా భావిస్తారు. అంటే అంతవరకు ఆ గుంపుకు కానీ, ఆ జాతికి కానీ ఒక నాయకుడు అంటూ వాళ్ళని ఒక దారిలో పెట్టేటువంటి ఒక మార్గదర్శి కానీ, ఒక పాలకుడు కానీ, ఒక పరిపాలకుడు కానీ లేడు. ఒక నాయకుడు అంటాం, ఇంకా చెప్పాలి అంటే రాజు అంటాం. అలా ఆ నాయకుడు లేని యొక్క కొరత ఆ ప్రజలందరూ కూడా భావిస్తారు. ఇతని యొక్క ప్రవర్తనను చూసి ఇటువంటి కాయవ్యుడు మనకు నాయకుడైతే ఎంత బాగుండు, మనమంతా కూడా ప్రశాంతంగా జీవించవచ్చు. ఎప్పుడైనా ఒక ప్రజా సమూహానికి, ప్రజల గుంపుకి, ఒక సమాజానికి ఒక మార్గనిర్దేశం చేసేటువంటి ఒక నాయకుడు అవసరం. వాళ్ళకి మంచి చెడు చెప్పడానికి, వాళ్ళలో ఏమైనా భేదాభిప్రాయాలు, న్యాయాన్యాయాల యొక్క ధర్మ సందేహాలు వచ్చినప్పుడు తీర్చడానికి, తగాదాలు వచ్చేటప్పుడు న్యాయం చెప్పడానికి, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి ఒక నాయకుడు అవసరం. కాబట్టి ఆ దృష్టితో ఆ ప్రజలందరూ కూడా, అంతవరకు ఆ జాతికి, ఆ గుంపుకు, అడవిలో ఒక నాయకుడు అంటూ లేరు. వాళ్ళంతా కలిసి కాయవ్యుణ్ణి తమ నాయకుడిగా ఎంచుకోవాలి అని ఒకరోజు వాళ్ళందరూ కూడా, ప్రజలంతా కూడా వచ్చి కాయవ్యుని దగ్గరికి వచ్చి ఆయనతో మొరపెట్టుకుంటారు. నువ్వు మా నాయకుడు, ఎందుకంటే అతను మంచి శక్తి సంపన్నుడు, యువకుడు, బలవంతుడు, పరాక్రమవంతుడు, అన్నింటిని మించి మంచివాడు. కాబట్టి అటువంటి మంచివాళ్ళు తమను నాయకులుగా ఉండాలి అని ఎంచుకుని ఆ ప్రజలంతా అడగటం వల్ల అప్పుడు కాయవ్యుడు కొన్ని షరతులు పెడతాడు. అవేమిటంటే, నేను మీకు నాయకుడిగా ఉండి ఈ ప్రాంతాన్ని, ఈ గూడాన్ని, ఈ గుంపును పరిపాలించాలి అంటే కొన్ని షరతులు మీరు పాటించాలి. నేను చెప్పేటువంటి మాటలు మీరు కొన్ని వినాలి అంటాడు. ఏమిటవి అంటే, స్త్రీలను బలాత్కరించకూడదు, చెరపెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, పసిపిల్లలను, వృద్ధులను హింసించకూడదు, చంపకూడదు. ఎందుకంటే కొన్ని ఆటవిక జాతుల్లో కొన్ని ప్రవృత్తులు కలిగి ఉన్నవాళ్ళు అప్పట్లో ఉండేవాళ్ళు. కాబట్టి అటువంటి చర్యలు మానుకోవాలి. కాబట్టి బాధించే వాళ్లను మనం ఎవరిని కూడా బాధించకూడదు. తర్వాత ఎవరినైనా బాధిస్తే వాళ్ళను శిక్షించాలి. తర్వాత సొంత లాభం చూసుకోకూడదు. ఇలా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే వాళ్ళు దొంగలైనా పర్వాలేదు, కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోవాలి. అంటే దొంగతనం మరి ధర్మం ఎలా అవుతుంది? అది అధర్మం కదా అని మన ధర్మ సందేహం వస్తుంది. కానీ కొన్ని జాతుల్లో, ఆనాటి సమాజంలో దొంగతనమే వృత్తిగా జీవించేటువంటి వాళ్ళు ఉంటారు. కుటుంబ పోషణార్థం, భార్యాబిడ్డల్ని మరి వాళ్ళను సాకడానికి దొంగతనమే వృత్తిగా కలిగినటువంటి కొన్ని ఆనాటి సమాజంలో కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ధర్మబద్ధంగా నడుచుకోవాలి. ఇలాంటి కథలు మనకు పురాణాల్లో చాలా కనబడతాయి. వాళ్ళు దొంగతనం చేసినా కూడా దానికి ఒక ధర్మం ఉంటుంది, ధర్మ ప్రకారంగా. అలా ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకునేటువంటి ప్రజలంటే నాకు చాలా ఇష్టం. మరి మీరంతా ఇక మీదట ఆ విధంగా నడుచుకునేటట్టుగా ఉంటే నేను మీకు తప్పకుండా నా నాయకుడిని కాగలుగుతాను అన్నప్పుడు ఆ ప్రజలంతా కూడా, మహానుభావ, మా నాయకుడివి నువ్వు ఏ విధంగా చెబితే మేము ఆ విధంగా వింటాం. ఇవాళటి నుంచి
నువ్వే మా నాయకుడివి, మీ చెప్పినట్టుగా మేము నడుచుకుంటామంటాడు. ఆ రకంగా ఒక కొండ ప్రాంతంలో ఒక ఆటవికుడిగా ఉన్నటువంటి కాయవ్యుడనేటువంటి వాడు ఆ ప్రాంతానికి, ఆ జాతికి, ఆ గుంపుకు, ఆ సమాజానికి ఒక నాయకుడిగా ఎన్నుకోబడటం అనేది అతని యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అంటే ఏమిటి ఇక్కడ ఏమిటి చెప్తున్నారంటే, ఒక ప్రజలను పరిపాలించడానికి ఒక నాయకత్వం అవసరం. ఆ నాయకత్వానికి ఇక్కడ కులం కానీ, వర్గం కానీ, మతం కానీ, ఆచారాలు కానీ పని చెయ్యలేదు. అంటే సాధారణంగా ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి ఆ రోజుల్లో క్షత్రియులు, కాబట్టి క్షత్రియులు మాత్రమే అర్హులు అనేటువంటి ఒక పద్ధతి ఉంది కదా. ఆ పద్ధతిని మరి మరో రకంగా ఇక్కడ ఈ కథలో చెప్తున్నారు. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి నాయకుడు అనేవాడు, రాజు అనేవాడు, వాళ్ళకి కులం కానీ, మతం కానీ, వర్గం కానితో పని లేదు. ప్రజల్ని బాగా చూసుకుని ఎటువంటి సమస్యలు లేకుండా శాంతియుతంగా పరిపాలించేవాడు, తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు, విద్యావంతుల్ని పూజించేవాడు. అటువంటి ఒక మంచి లక్షణం కలిగినటువంటి వాడు ఉంటే చాలు. ఏ జాతిలో పుట్టినా ధర్మబద్ధంగా నడుచుకోవడమే ఈ కథ ద్వారా మనకు తెలియవచ్చినటువంటి నీతి. ఇటువంటి కథ మనకు శాంతి పర్వంలో ధర్మరాజుతో చెప్తున్న సందర్భంలో మనకు ఈ కాయవ్యుని కథ మనకు కనపడుతుంది. దీనివల్ల ఒక జాతికి నాయకత్వం అవసరమని, అటువంటి నాయకుడు ఈ లక్షణాలను కలిగి ఉండాలని, ఆ లక్షణాలను మరి ఆ సమాజంలో ఉన్న ప్రజలు కూడా వాటిని పాటించాలి, అనుసరించాలని, ప్రజలు నాయకుడి లక్షణాలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించాలి అని, ఇలా రకరకాల రాజనీతికి సంబంధించినటువంటి నీతి ఇమిడి ఉన్నటువంటి కథ మనకు భారతంలో ఈ కాయవ్యుని కథ కనపడుతుంది. ఇది ఒక భారతంలో కనిపించేటువంటి ఒక నీతి కథ.